మహిళల పక్షపాతి తెలుగుదేశం పార్టీ అంటున్న నందిగామ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య. ఒక ప్రపంచం సృష్టించిన నందిగామ చూశారు. మరి ఇవన్నీ దేనికి చూపిస్తున్నాయి? నందిగామ మళ్ళీ కంచుకోటగా తెలుగుదేశం మళ్ళీ కైవసం చేసుకోబోతుందనే సంకేతాన్ని ఇస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళేమో ఈజీ అని చెప్తారు అనేది వాళ్ళ మూర్ఖత్వం అని చెబుతున్నాము. వీళ్ళు ఏదైతే వ్యతిరేకత ఉందో అది ప్రజల్లో తీవ్రంగా వెళ్ళిందండి. ముఖ్యంగా కొండలు గుట్టలు ఏ విధంగా మాయమైపోతున్నాయి, ఇసుక ఏ విధంగా మాఫియా అయిపోతుందో, అదేవిధంగా ల్యాండ్ ఏ విధంగా కబ్జాలు చేస్తున్నాడు, ఏ విధంగా మాఫియా చేస్తున్నాడు, అదేవిధంగా ప్రతి దాంట్లో కూడా కమిషన్, ఇవన్నీ కూడా తీవ్ర వ్యతిరేకత. నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈరోజు గంజాయి మాఫియా కానీ మద్యం మాఫియా కానీ ఏ విధంగా పెట్టలేకపోతుందో, ఇలా ఎన్నో అంశాలు ప్రజల తీవ్ర వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు తప్పకుండా మేము కోల్పోయిన ఏదైతే నందిగామలో కోల్పోయామో తెలుగుదేశం పార్టీ ప్రభావం మళ్ళీ పునర్వైభవం మళ్ళీ తీసుకురాబోతున్న మంచి మెజార్టీతో రేపు మేము మళ్ళీ పసుపు జెండా ఎగరవేయబోతున్నాం. సో మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ గారు ఇక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పేసి ప్రతిపక్షాలు గోల్ చేస్తున్నాయి. అన్ని చోట్ల అభివృద్ధి జరిగింది. రథం కొత్తగా ఇవ్వలేదు, అనేక కార్యక్రమాలు చేయలేదు, యూనివర్సిటీ తీసుకురాలేదు, 100 పడకల హాస్పిటల్ తీసుకురాలేదు. ఇవన్నీ కనబడకపోతే ఒక మహిళా నాయకురాలైనటువంటి మీ మీద కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఇలాంటి అభియోగాలు చేశారో వాళ్ళు, మేము మీకు కళ్ళు కనబడకపోతే శంకర నేత్రాలయంలో ఆపరేషన్ చేస్తాం, రండి మేము మీకు ముందున్న అభివృద్ధి చూపిస్తాం. ఒక మహిళా నేతగా ముందు ఎవరికి ఆపరేషన్ చేయించుకోవాలో ముందు ఆత్మపరిశీలన చేసుకోండి. నాకు ఒక అడ్మిషన్ కావాలి, నాకు ఒక ట్రీట్మెంట్ కావాలి, 100 పడకల హాస్పిటల్ లేని 100 పడకల హాస్పిటల్ లేని కేంద్రీయ విద్యాలయం నేను తీసుకొచ్చామని గత 2 సంవత్సరాలుగా చెబుతున్నాను. నాకు ఇప్పించండి అడ్మిషన్, నాకు ఇప్పించండి ట్రీట్మెంట్. నందిగామ నియోజకవర్గంలో అన్ని అంశాలను కూడా అభివృద్ధి చేయాలనేది మా లక్ష్యం. అదేవిధంగా మహిళలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ విధంగా తీసుకొచ్చారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చిన్న పొదుపులు చేసుకుని ఆశలు కలిగేటట్లు కుటుంబానికి తీసుకొచ్చారు. ఈరోజు 1 కోటి మంది సభ్యులున్న డ్వాక్రా వ్యవస్థ ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా పేదలకు తెలుస్తుంది. అదేవిధంగా గత 4.5 సంవత్సరాల్లో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మహిళల కోసం చేశాం. ముఖ్యంగా ఈ కుట్టు మిషన్ పంపిణీ విరివిగా చేశాం, 100 మంది మహిళలకు ఇచ్చాం. మరి ఈ 4.5 సంవత్సరాల్లో మహిళల వైపు చిన్న చూపు చూసింది ప్రభుత్వం. ఒక్క ఛాలెంజ్ మేము విసురుతున్నాం, ఒక్క స్కీమ్ అన్నా మహిళల కోసం మీరు తీసుకొచ్చారా? ఒక్క కుట్టు మిషన్ అన్నా ఈ రాష్ట్రంలో ఇచ్చారా? అదేవిధంగా మహిళల మీద దాడులు అనేకంగా జరిగాయి. ముఖ్యంగా 500 మంది మహిళల పైగా దాడులు జరిగాయి. మరి ఎక్కడా కూడా వాళ్ళకి సంరక్షణ లేదు. మన దురదృష్టం ఏంటంటే హోమ్ మినిస్టర్స్ కూడా మహిళలు అయ్యున్నా కూడా ఒక్క అంశంలో కూడా కఠినమైన చర్యలు తీసుకోలేదు. ఎన్నో దాడులండి, చిన్న పిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరిగాయి. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి ప్రభుత్వం వస్తేనే మహిళలకు రక్షణ ఉంటుందని చెప్పి ఈరోజు మహిళల్లో చాలా వాళ్ళకి తెలిసి వచ్చింది. రానున్న కాలంలో మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వానికే అండగా ఉంటాము. తప్పకుండా ఈ ప్రభుత్వం బుద్ధి చెప్తాం.